చెప్పండి, ఈ ఏరియాలో ఏమైనా ప్రధానంగా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇక్కడ 2 పార్కులు ఉన్నాయి. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆడుకోవడానికి పార్క్ వెళ్దామంటే అక్కడ ఏం బిగించలేదు. ఇంకా ఎన్నేళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిందండి. నారాయణ సార్ కట్టారు అవి, ఇంకా అట్లాగే ఉన్నాయన్నమాట. మనకి 3 రాజధానులు అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఫస్ట్ ఒకటి ఉంటే కదా సార్, తర్వాత 3 కట్టుకోవడానికి. ఫస్ట్ ఒకటి మనం నీట్ గా ఫినిష్ చేస్తే, మనం ఫస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటామా, దాన్ని ఇది కొంచెం అది కొంచెం చేస్తామా? ఏదైనా ఫస్ట్ ఒక ఇల్లు అనేది శుద్ధంగా కట్టుకోవాలి, దాని తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాలి. అలా కాకుండా దీనికి శంకుస్థాపన చేసి దానికి స్లాబ్ వేసి దానికి పెయింట్ పూస్తే బాగుండదు కదా సార్. ఈ ప్రభుత్వాన్ని రంగులేసే ప్రభుత్వం అనొచ్చా, అభివృద్ధి చేసే ప్రభుత్వం అనొచ్చా? రంగుల ప్రభుత్వం అని అనుకోవచ్చు. యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవు సార్, ఎక్కడైనా జాబ్ కి వెళ్ళినా కూడా మనల్ని చాలా నీచంగా చూస్తున్నారు. మీ రాష్ట్రంలో మీరు ఇలాంటి సీఎం ని తీసుకున్నారా మీరు అని చెప్పేసి చాలా ఘోరంగా చూస్తున్నారు మనల్ని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం వేరే రాష్ట్రానికి వెళ్ళి అడుక్కోవాలి జాబ్లు, మాకు జాబ్ ఇవ్వండి సార్ అని. అలాంటి సిచ్యువేషన్ మనమే తెచ్చుకున్నాం. అందుకని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. కానీ నెక్స్ట్ టైం అయితే ఇలా చేయొద్దు దయచేసి. కొత్తగా వచ్చే ఓటర్స్కి ఏమని చెప్తారమ్మా? కొత్తగా వచ్చే వాళ్ళకి అదే చెప్తున్నాను, దయచేసి చంద్రబాబు నాయుడు ఎంచుకోండి. నారాయణ సార్ చాలా మంచి చేశారు కాబట్టి టీడీపీకే ఓటేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నాం డ్రైనేజ్లు కానీ ఇవన్నీ ఎవరు కట్టించారమ్మా? ఇవన్నీ నారాయణ సారే కట్టించారండి. రోడ్లు కానీ, ఇంకా అటు సైడ్ ఒక రోడ్డు ఉందండి, దాని అట్లాగే ఉంది ఇప్పటిదాకా. అది ఆ సార్ వేయలేదు, అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని అలాగే ఉంచేశారు. నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళు ఎన్నోసార్లు పెట్టుంటాం సార్ ఆ రోడ్డు ఏంటి సార్ అని, ఇప్పటికీ ఈ రోడ్డు వేయలేదు. ఈసారి నెల్లూరు సిటీలో ఏ జెండా ఎగరబోతుంది? టీడీపీ. ఏంది ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? పక్కా ఖచ్చితంగా టీడీపీ వస్తుంది సార్. అంటే నారాయణ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్ మిగిలిన పనులన్నీ ఆయన ఫినిష్ చేస్తారు. ఇప్పటిదాకా ఇది ఏమైతే జరగలేదు. మీరు ఇప్పటికే చూస్తుంటారు అసలు టౌన్ లో అసలు రోడ్లు ఎలా ఉన్నాయంటే బండ్లు వెళ్తుంటే భయం వేస్తుంది. అసలు ఆ విధంగా గుంతలు గుంతలుగా అయిపోయి ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా సార్ వస్తేనే ఫినిష్ అవుతాయి పనులు, లేకపోతే జరగవు.